సంచలన ప్రకటన రుణమాఫీ 2 ఎకరాలకి. అదేంటి 2 ఎకరాలు ఏంటి అనుకుంటారు. అదే అక్కడే ఉంది. 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఒక్కసారి నాకు ఈ 2 లక్షల రుణమాఫీ అనేవాళ్ళు ఎంతమందికి 2 లక్షల రుణాలు ఉన్నాయనేది ఒక్కసారి నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ 2 లక్షలు తెచ్చుకోమని చెప్పారు. పాత ఉన్న రుణాలు కావచ్చు, కొత్తగా తెచ్చుకున్న వాళ్ళకి 2 లక్షల ఏ రకంగా ఇచ్చిర్రు, ఎంతమందికి 2 లక్షల రూపాయల రుణాలు ఉన్నాయి, ఇది ముందు క్లారిటీ రావాలి. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో, 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో దీని మీద సమీక్ష జరుపుతున్నారు. దీనికి రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. రైతు కార్పొరేషన్ ఓకే. దాని తర్వాత 32,000 కోట్లు. దాని తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు, మనకు పిఎం కిసాన్ సమ్మోజన యోజన ఇది ఉంది కదా, 6,000 రూపాయలు సంవత్సరానికి పడతారు కదా. ఈ వచ్చే వీళ్ళకి ఒక 35 లక్షల మందికి 35.1 లక్ష మందికో ఏమొస్తుంది, అంటే ఓవరాల్గా 36 లక్షల మందికో ఏమొస్తుంది. ఇట్లా దీని గురించి ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ పిఎం మోదీ పైసలు అంటుంటారు జనాలుగా ఊర్లలో, అంటే 3 దఫాలుగా 6,000 రూపాయలు వస్తుంటాయి. ఎట్లా 2,000, 2,000, 2,000 ఇవి మోడీ పైసలు అంటుంటారు. మోడీ పైసలు అని తెలంగాణలో చెప్పారే, మాకు మోడీ పైసలు రాలేదనేసి. ఈ మోడీ పైసలు ఎవరికి వస్తున్నాయి అబ్బా అంటే 4 ఎకరాల లోపు వాళ్ళకి వస్తాయి. 4 ఎకరాలు. అందులో ఈ 4 ఎకరాలలో కూడా చాలా మందికి కట్ అయిపోయినాయి. ఎందుకంటే వీళ్ళు ఏమన్నారు, కేవైసీలు అప్డేట్ చేయండి అనేసి బ్యాంకుల నుంచి మెసేజ్ వస్తున్నాయి. కనీసం ఆ కేవైసీలు అప్డేట్ చేసినాక కూడా ఈ 4 ఎకరాలకు వస్తలేవు. బాగా ఎవరికి వస్తున్నాయంటే 2 ఎకరాలు లేదు 3 ఎకరాలు. ఈ మోడీ పైసలు వస్తున్నాయి. మోడీ పైసలు. సో అయితే ఈ 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళు గనక ఈ మోడీ పైసలకు ముడిపెట్టి ఉంటే 6,000 రూపాయలు వస్తాయి వాళ్ళకి. ఇదే చిన్న సన్నకారు రైతులకు మాత్రం వస్తుంది. అయితే ఇప్పుడు మీరు 2 లక్షల రుణమాఫీ అంటున్నారు. అసలు కథ ఎవరండి? ఈ 2 లక్షల రుణమాఫీలో దాదాపు 2 ఎకరాల వాళ్ళు ఉంటే ఎంత వస్తుంది, 4 ఎకరాల వాళ్ళకి ఎంత వస్తుంది? నాకు తెలిసి ఎకరానికి 7,000 ఇస్తారు. పోనీ ఎకరానికి 10,000 ఇచ్చినా కూడా 2 ఎకరాలు ఉంటే 20,000, 4 ఎకరాలు ఉంటే ఎంత, 40,000. వీటిని వీళ్ళు సంవత్సరాల తరబడి తీసుకుంటూ పోతే 60,000-70,000. ఎక్కువ శాతము 1,00,000 లోపు రుణాలే ఉంటాయి. 1,00,000 లోపు మాత్రమే ఉంటాయి రుణాలు. ఇక వీళ్ళు తెలివిగా ఏం చేసిరంటే 2 లక్షల రూపాయలు ఎప్పటి నుంచో పేరుకుపోయిన పాత బాకీలు మినహాయిస్తే ఈ క్రాప్ రుణాలు ఏవైతే ఉన్నాయో జనరల్గా ప్రతి సంవత్సరం వెళ్ళి వాళ్ళ రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా 60,000-70,000 వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ 60 నుంచి 70,000 లోపు వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మ్యాక్సిమం అసలు కట్టరు, కానీ దీనికి వెళ్ళి రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఈ రెన్యువల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మళ్ళీ తీసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, మళ్ళీ ఇయర్కి పెరుగుతూ ఉంటాయి. ఈ రకంగా వీళ్ళ ట్రాక్ రికార్డ్ అంతా బాగానే ఉంటుంది వీళ్ళది. కానీ చాలా ఏండ్లకెళ్ళి ఎక్కడో 2004 నుంచి, అంటే ఎప్పుడు మనకు 2009లో ఏమో రుణమాఫీ అయితే దాని తర్వాత నుంచి మళ్ళీ తెచ్చుకొని కట్టకుండా అయినవి ఉంటాయి కదా, ఇక పెరుక్కుంటూ పోయి ఉంటాయి. సో మన 2014 తర్వాత 2018, సో వీటిలలో ఫస్ట్ దఫాలో 16,000 కోట్లు పైచిలుకు రుణమాఫీ జరిగింది. సో మన రుణమాఫీ ఇదేం చేసారు, 1,00,000 రూపాయలు దఫాల వారీగా 4 విడతలుగా రుణమాఫీ. ఏది అప్పుడు టీఆర్ఎస్ 2014, 2018లో బీఆర్ఎస్. సో అప్పుడెంత 2014 దఫల వారీగా అన్నారు. ఇందులో 16,000 పైచిలుకు చేశారు. దాదాపుగా 2 దఫాలు కలిపి వీళ్ళు 57 లక్షల మందికి చేసిరు. 2018లో ఏకకాలంలో అన్నారు. సో వీళ్ళు ఏం చేసిరు, 18 అంటే 22 నుంచి షురువు చేసినట్టుంది, 22 నుంచి. సో మీరు రిమైనింగ్ వీళ్ళు ఒక 80% వరకు అంచనాలు ఉన్నట్టు చేసినట్ల వరకు. సో ఈ రిమైనింగ్ వాళ్ళకి ఇప్పుడు
రుణమాఫీ చేస్తారా? ఇప్పుడున్న దాని ప్రకారం ఏంది, ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కు ఏవేవైతే ఉన్నాయో అందరి బట్టి అయితే ఇప్పుడు అందరికీ అయ్యే పరిస్థితి కనపడతలేదు. 2 ఎకరాల వాళ్ళకు 2 లక్షలు ఉంటాయా అని మీరు ఇంకొక మాట అడగొచ్చు. కానీ ఏదైతే మనం మీకు పిఎం కిసాన్ సమ్మోర్జన అనేది దాని కింద వచ్చినాయి కదా 6,000, ఆటి నేను అందుకే చెప్తున్నా ఈజీగా మీకు మోడీ పైసలు. ఈ 6,000 రూపాయలకు ఇప్పుడు ఈ రుణమాఫీని లింకు చేసి పెట్టిరు. వీళ్ళు ఎంతమంది ఉంటారా అంటే 36 లక్షల మందికి మాత్రమే ఈ స్కీమ్ కింద పైసలు పడతాయి. ఇందులో కూడా ఏమైందంటే ఎందుకో చాలా మందికి 4 ఎకరాల వాళ్ళకు కూడా కట్ అవుతున్నాయి, రావట్లేదు. ఎందుకు అనేది తెలియదు. కేవైసీ అప్డేట్ చేసినప్పటికి కూడా వాళ్ళకు వస్తలేవు. సో ఇందులో కొంత తీసేసినా కూడా పోనీ ఒక 30 లక్షలు వేసుకోండి. ఈ 30 లక్షలకు ముడిపెట్టినారు. పోనీ ఈ 30 లక్షలు ముడిపెట్టినారంటే ఈ 30 లక్షల మందిలో 2 లక్షలు ఉంటాయి అంటే ఉండవు. ఎందుకంటే దీంట్లో వచ్చే పైసలు ఎంత, 1 ఎకరము, 2 ఎకరాలు, 3, 4. ఇందులో ఇప్పుడు బాగా పైసలు వస్తున్నాయి. మోడీ పైసలు ఎవరికి వస్తున్నాయి అంటే ఈ 2 ఎకరాల వాళ్ళకి మోడీ పైసలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ వరకు చేసి చేతులు దులుపుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేబీ ఒకవేళ చేయకపోయినా అడిగేది కూడా ఏం లేదు. చేయకపోతే వాళ్ళు రైతులు రోడ్ల మీదకి వస్తారు కాబట్టి ఈ 2 ఎకరాల వాళ్ళకి చేస్తారు, తర్వాత మిగతా వాళ్ళకి చేస్తాము ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అనుకుంటూ చెప్పుకుంటూ పోతారు. 4 ఏండ్ల వరకు, మరో 4 ఏండ్ల పైచిలుకు వరకు, మరో 4 ఇయర్స్ వరకు ఎలక్షన్స్ లేవు. పోనీ లోకల్ బాడీ, ఇక లోకల్ బాడీ అంటే అది గవర్నమెంట్లో ఎవరు ఉంటాయి, అదిరిచ్చో బెదిరిచ్చో అది వేరే విషయం. కానీ ఇంకా మెయిన్ ఎలక్షన్స్ ఏవీ లేవు. ఏదన్నా జరిగితే ఏమైనా బై ఎలక్షన్స్ వస్తే తప్ప మెయిన్ ఎలక్షన్స్ ఏవి కూడా మరో 4 ఏండ్ల పై చిలుకు వరకు ఎలక్షన్లు లేవు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇట్లా ఇచ్చుకుంటూ పోతామన్నా కూడా పాపం రైతులు ఏం చేస్తారు, సరే రానీలే మెల్లగొస్తాయి అనుకుంటారు. ఎందుకు అంటే ఇప్పుడు లాస్ట్ టైం రైతు బంధు ఇచ్చారు. రైతు బంధు, ఈ రైతు బంధు 5,000 రూపాయలు, 5,000 రూపాయలు. సో దీన్నే విడతల వారికి ఇచ్చుకుంటూ పోయారు. ఎట్లా, ఫస్ట్ గుంటలు, తర్వాత 1 ఎకరము, తర్వాత 2 ఎకరాలు, తర్వాత 3, 4, 5. ఇంట్లో కూడా అందరికీ రాలేదని నేను ఎప్పుడు ఏ లైవ్ పెట్టినా ఏ వీడియో చేసినా కూడా మాకు రైతు బంధు రాలేదు, లేదు మాకు రైతు భరోసా రాలేదు. ఇది రైతు బంధు ముచ్చట, ఇది యాసంగి సంబంధించింది. అప్పుడు ఇది యాసంగి. సో ఇది కూడా టైంకి రాకుండా సో అందరు కూడా కళ్ళు కాయలు కాసేటట్టుగా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూసి పడ్డోనికి పడ్డాయి, పడడానికి పడలే. ఇప్పుడు ఏం చెప్తారు, ఇంకొక విషయం ఏంది, ఇచ్చింది రైతు బంధు, కానీ ఇది ఎట్లా మర్చిపోతారో నాకు అర్థం కాలే. మొన్న యాసంగికి ఇచ్చింది, యాసంగి పంట తర్వాత ఇచ్చిరు, అది కూడా రైతు బంధు అని ఇచ్చి రైతు భరోసా అని చెప్పుకుంటున్నారు. ఇంతకన్నా పచ్చి అబద్ధం ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు వచ్చేసి రైతు భరోసా, ఇప్పుడు రైతు భరోసా కదా. ఇప్పుడు దీని కింద 7,500. సో ఇది దీన్ని కూడా ఈ 7,500 కూడా ఇది కూడా విడతల వారీగా ఇస్తాము అని జరుగుతుంది. విడతల వారీగా అంటున్నారు. ఈ విడతల వారీగా జరిగితే నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ చిన్న అమౌంట్ల విషయానికి వస్తేనే ఇంత సాగదీసుకుంటూ పోతున్నారు. విడతల వారీగా అంటే ఏ రకంగా ఇస్తారు, 4,000 ప్లస్ 3,500 కొన్ని ఇలా ఇస్తారా? లేదు, 3,500, తర్వాత 3,500, దాని తర్వాత 500, ఇట్లా 3 వాయిదాల పద్ధతిలో ఇస్తారా? లేదు 5,000 ఒకసారి ఇచ్చి ప్లస్ ఈ 2,500 ఒకసారి ఇస్తారా? ఏది కూడా ఇంతవరకు కట్ ఆఫ్ తేదీ లేదు. ఏ విధంగా ఇస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఖరీఫ్ రెడీగా ఉంది. కనీసము ఈ రుణమాఫీ అన్నా కూడా ఆగస్టు 15కి అన్నారు కదా, ఆగస్టు 15. కానీ ఇప్పుడు రెడీగా పంటలకు రెడీగా ఉంది వేసుకోవడానికి. దీన్నే ఇంతవరకు ఇంకా రిలీజ్ చేయలేదు. హ్యాస్టీస్గా రైతు బంధు నిధులు విడుదల చేయాలన్న రైతు బంధుకే 7,700 కోట్లు రమారమి కావాలి. ఈ నేపథ్యంలో
ఇప్పుడు ఈ 2 ఎకరాల కంటే మించి రుణమాఫీ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి జరుగుతుందని ఏ రకమైన ఆశ ఉంది? ఆగస్టు 15 అన్నారు. ఆగస్టు 15 అన్‌కండిషనల్‌గా అందరి రైతులకు అట్‌లీస్ట్ 65 లక్షల పైచిలుకు రైతులు ఉన్నారు. వీళ్ళందరికీ రుణమాఫీ చేస్తారా? సో, ఇదిప్పుడు అందరి ముందున్న ప్రశ్న. అసలు ప్రభుత్వానికి కూడా ఒక క్లారిటీ లేదు. నివేదికలు లేవు. ఇంతవరకు ఒక ఎంక్వైరీ జరగలేదు. రైతు కూలీలు అటే పోయినారు, కౌలు రైతులు అటే పోయినారు. ఈ రుణమాఫీ మీద చర్చలు ఇంతవరకు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే ఈ పీఎం మోడీ పైసలకు లింక్ పెట్టినారో అప్పుడే అర్థమవుతుంది ఇంతవరకు వచ్చుడు కూడా కష్టమేనా, కనీసం వాళ్ళకన్నా చేస్తారా, దీనికి ఏమైనా సీలింగ్ తీసుకొస్తారా? వార్తలు అయితే రోజుకు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఒక కట్ ఆఫ్ తేదీ కానీ, ఇక కార్పొరేషన్ ఏర్పాటు కానీ, బ్యాంకులను సంప్రదించడం కానీ, బ్యాంకులు లోన్లు ఇస్తాయా లేవా తెలియదు. లేదు కన్నా భూమి అమ్ముతారా, ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. ఆగస్టు 15 వరకు మనం వేచి చూసుకుంటూ ఉండాలి.